లోక్సభ ఎన్నికల కారణంగా ఆగిన ఈ దివ్యాంగుల సదరం శిబిరాలు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతున్నాయండి. ఈ మేరకు జూలై ఆగస్టు నెలకు సంబంధించి ఈ రోజు నుండి అధికారులు జిల్లాల వారీగా ఈ సదరం స్లాట్ విడుదల చేస్తూ వస్తారు. ఎప్పటికప్పుడు ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ సదరాలకు సంబంధించి అధికారులు మనకు ఒకరోజు ముందుగానే విడుదల చేయడం జరుగుతుంది. కనుక ఈ సమాచారాన్ని వీలైనంత తొందరగా దివ్యాంగులు తెలుసుకోవాలి అంటే ముందుగా ఎవరైతే వీడియో చూస్తున్నారో అలాంటి వారు లైక్ చేయడం చాలా ముఖ్యమండి. అలా లైక్ చేసినట్లయితే ఈ సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేయండి. మనకు తెలంగాణ నుంచి కరీంనగర్ జిల్లాకు సంబంధించి సదరం స్లాట్లను అధికారులు విడుదల చేయడం జరిగింది. జూలై ఆగస్టు నెలకు సంబంధించి వివరాలను నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2024 జూలై ఆగస్టు నెలలో నిర్వహించే సదరం క్యాంపు షెడ్యూల్ను మంగళవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు విడుదల చేయడం జరిగింది. జూలై 3న ఆర్తో, 9న మానసిక, 15న కంటి చూపు, 23న వినికిడి, అలాగే ఆగస్టు 6న ఆర్తో, 13న మానసిక, 20న కంటి చూపు, 27 వినికిడి నిర్ధారణ సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లుగా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ మేరకు ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకునే దివ్యాంగులు ఈ జూన్ 29వ తేదీ ఉదయం 11 గంటలకు మీ సేవా కేంద్రాలకు చేరుకొని ఈ మేరకు మీకు కావాల్సిన కేటగిరీలో ఈ శిబిరాలను బుక్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. అలాగే స్లాట్ బుక్ చేసుకుని ఎవరైతే శిబిరాలకు హాజరు కావాలి అనుకుంటున్నారో అలాంటి వారు మీ సేవలో స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు మీ పాత మెడికల్ రికార్డులు, అలాగే మీ ఆధార్ కార్డు ఒరిజినల్, అలాగే మీకు సంబంధించి పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఒక 3 ఫోటోలు తీసుకుని హాజరు కావాలి అంటూ అధికారులు అయితే తెలియజేస్తున్నారండి. సో ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జిల్లాల వారీగా విడుదల చేసే ఈ సదరం స్లాట్ వివరాలను మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ పవన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోండి. నమస్కారం.